ఏది నా పేరు మీద ఒక పాట పాడొచ్చు కదా సార్. మౌనిక ఏం తెలియజేశారంటే బయట మనం కింద పడ్డ కూడా మళ్ళీ లేచి నిలబడాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని అక్కడ నూరిపోసిండు. ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఇవాళ ఒక ఆదర్శంగా నిలిచిండు శివాజీ అన్న. సో అలాంటి శివాజీ అన్న మా అందరి మీద మీ చెయ్యి తప్పనిసరిగా ఇలాగే ఉండాలి. మా కార్యక్రమాలు ఏమున్నా మీరు వచ్చి ఆశీర్వదించాలి, ఓకేనా? సాక్ష్యం మీరే. సో అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత బాగా మీ గుండెల్లో దాచుకున్నందుకు. ఈ భోలేను త్వరలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నా, రెడీగా ఉండండి. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఓకే, భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్ బాస్. ఈ సందర్భంగా బిగ్ బాస్, నేను అదే అన్నం పెట్టిన మర్చిపోను ఎప్పుడు. మనం అన్నం పెట్టిన ఎప్పుడు మర్చిపోద్దు. ఈ హైదరాబాద్లో నాకు అన్నం పెట్టిన వ్యక్తి ఎవరంటే తెలుసా? మీరు నమ్మరు. ఇదే శివాజనకు సంబంధించి వైఫ్ సినిమా తర్వాత రావుపల్లి రాంబాబు గారు దాని డైరెక్టర్. నేను అన్నకు బిగ్ బాస్లో చెప్పానన్న, మీకు చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా కోసం కాదు, నా కోసం డబ్బా కొట్టుకోవడం దయచేసి కాదు. ప్రతి ఒక్కరు అది గుర్తుంచుకుంటే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా అంటే అదే కారణం అనుకుంటా నేను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అది నాకు గుర్తుంచుకున్నా కాబట్టి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డాను. అది వైఫ్ సినిమా తర్వాత ఒక సితారా మ్యాగజైన్లో మ్యూజిషియన్స్ కావాలను, సింగర్స్ కావాలని చెప్పి ఆయన మ్యాగజైన్లో వేశారు. అది చూసి నేను వచ్చాను అప్పుడు. వైఫ్ సినిమా తర్వాత, అన్న సినిమా తర్వాత, ఇప్పుడు కట్ చేస్తే అదే అన్నగారితో నేను బిగ్ బాస్లో కంటెస్టెంట్గా చేరాను. అంటే చూడండి ఎంత అదృష్టం అది. ఎందుకు అంటే ఆ రావుపల్లి రాంబాబు గారిని ఇప్పటికీ మర్చిపోలేదు. నేను ఆయనతో పాటు ఇప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉన్నా, ఆయన పిలిస్తే వెళ్తున్నా ప్రోగ్రామ్కి. సో థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి బేసిక్స్ ఎవరు మర్చిపోవద్దు. బేసిక్గా మనకు అన్నం పెట్టిన వాళ్ళు మర్చిపోవద్దు. ఆ స్థాయిని మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటాం. మన ఒరిజినాలిటీని మాత్రం మన గుండెలో ఎప్పుడు దాచుకుంటూనే ఉండాలి. నటన వద్దు. ఒకటే చెప్తా, జీవితంలో నటనలో జీవించే వారికి మరణం ఉండదు. లైక్ ఏఎన్ఆర్, ఎన్టీఆర్, మెగాస్టార్, ఇట్లా నటనలో జీవించే వారికి మరణం ఉండదు. జీవితంలో నటించే వాళ్లకు జీవితమే ఉండదు. ఇది భోలే సూత్రం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. సారీ మా గురించి ఎక్కువ చెప్పుకున్నారు, ఏమన్నా పర్వాలేదా? ఓకే. సో ఈరోజు హీరోయిన్ యాంకర్ హీరోయిన్లా ఉంది. నేను రాగానే నా కన్ను ఆమె మీద పడింది. అంటే ఎందుకు? మంచి ఆర్టిస్ట్, అంటే చాలా బాగున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు, మంచి భవిష్యత్తు ఉంది, ఓకేనా? ఆల్ ది బెస్ట్. నన్ను పొగిడింది, నేను ఆవిడ పొగడాలి కదా. ఏది నా పేరు మీద ఒక పాట పాడొచ్చు కదా సార్. మౌనిక 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 మౌనంగా ఉండకిక నాతో రా. సినిమా తీద్దాం. బాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భోలే గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సాంగ్. సో ఇప్పుడు ప్రియాంక గారిని ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ వెల్కమ్. ఒకసారి సిగ్నేచర్ వర్డ్ చెప్పండి ప్రియాంక గారిది. హాయ్. అది ఎలా ఫేమస్ అయ్యిందో ఏంటో నాకు తెలియదు కానీ ఫస్ట్ హర్ హర్ మహాదేవ్ చెప్పండి గట్టిగా ఒకసారి. హర్ హర్ మహాదేవ్. ఇట్స్ రియలీ క్రేజీ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. యావర్ యూ కమింగ్ ఫ్రమ్ కోల్కతా ఇక్కడికి వచ్చి ఎవరికి తెలియని యావర్తో ఇంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఆఫ్ కోర్స్ వి ఆల్ లవ్ యూ అండ్ కలసుంటే కలదు సుఖం అనే దానికి మేమంతా సాక్ష్యం. ఈరోజు కలిసి ఉంటే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను దట్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ 7th season, especially between all
మాత్రం ఎవరో సంబంధం లేదు. అన్న హీరో అన్న హీరో ఓదే అన్న రియల్ హీరో. ఎప్పుడు ఎవరికి గెలవదు అలాగే ఉండాలి. మనల్ని నమ్ముకుంటే పోతాం కదా. అన్ని డైలాగులు వచ్చేసింది. అంతమంది పోలే మనం ఫోటోస్ దిగమాడండి కొంచెం. అన్న ఇటు అన్న ప్రసాద్ అన్న బ్రో ఫొటోస్ తర్వాత దిగుతారు బ్రో. ఈవెంట్ అయ్యాక దిగుతారు బ్రో. కొంచెం సైడ్ బ్రో మా కవర్ సైడ్ బ్రో ఫొటోస్ ఈవెంట్ అయ్యాక దిగుతారు బ్రో. కొంచెం సైడ్ కాదు సైడ్ అన్నా ఇడు మనం చచ్చిపోతాం నీకోసం ఇడు ఇస్తాను. సైడ్ పక్క నుంచి Thank you.